రోజా నెక్స్ట్ గారు ఏముందంటే ఎప్పుడు కూడా మనకి కేటాయింపుల కాడికి వచ్చే వరకు ముందు చేయ జరుగుతుంది. చూస్తున్నారు రామ్మోహన్ రావు గారికి కూడా తెలుసు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఈసారైనా ఖచ్చితంగా, ఎందుకంటే భారతదేశంలో ముందు పోయే రాష్ట్రాల్లో ఇవాళ తెలంగాణ చాలా స్పష్టంగా ముందంజలో పోతుంది. ఇవాళ 2 సంవత్సరాల సంది కూడా ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో బడ్జెట్ లో కానీ, మరి డెవలప్మెంట్ లో కానీ, ఒక విజన్ తోటి ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక విజన్ డాక్యుమెంట్ 24/7 తోటి దూసుకొని పోతుంది. ఎస్. దీన్ని ఖచ్చితంగా బడ్జెట్, కేంద్ర బడ్జెట్ మనకు అవకాశంగా ఖచ్చితంగా దీని అవకాశం ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను మేడం. ఎందుకంటే మనం బడ్జెట్ పెట్టడము, మనం చూడటము, డిసప్పాయింట్ కావడం ప్రసాద్ జరుగుతుంది. ఇంకొకటి నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఒక పాయింట్, నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాకుండా కూడా ఇవాళ ఉద్యోగస్తుల మీద ట్యాక్స్ లేకుండా ఉంటే బాగుంటుందో అని నా అభిప్రాయం మేడం, వాస్తవానికి కూడా రోజా గారు. ఎందుకంటే నాకు చాలా మంది ఎంప్లాయీస్ చెప్తున్నారు ఒక చేతోటి ఇచ్చి ఇంకో చేతోటి తీసుకోవడం అనేది కూడా వాళ్ళకి పాపం జరుగుతుంది. కంప్లీట్ ట్యాక్స్ ఎత్తేయాలంటున్నారా? ట్యాక్స్ తీసేయాలి మేడం. ఐఏఎస్ అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ఏ ప్రభుత్వ ఆఫీసర్లో వాళ్ళకి, ఎందుకంటే మనం వాళ్ళ సర్వీస్ చేస్తున్నారని మనమే అంటున్నాం. సర్వీస్ చేస్తున్న వాళ్ళకి మనం డబ్బులు ఇస్తున్నామని మనమే చెప్తున్నాము. వాళ్ళకి ఇచ్చే శాలరీ కంటే ట్యాక్స్ ఎక్కువ కడుతున్నారు. సో ఇట్లాంటి వాళ్ళ ట్యాక్స్ తీసేయాలని కూడా నేను ఎందుకంటే చాలా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే చాలా చోట్ల పాపం వాళ్ళకి వచ్చే శాలరీ కాను వాళ్ళకి కట్టేదానికి అసలు పోలికలు కూడా ఉండట్లే. అంటే అది ఖచ్చితంగా మనకు అవకాశం వాళ్ళకి రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. అంటే అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు కూడా, ప్రభుత్వ ఉద్యోగాలకు ఎవరు కూడా అసలు ఇన్కమ్ ట్యాక్స్ అనే వర్డే ఉండొద్దని కూడా నా వ్యక్తిగత అభిప్రాయం మేడం. ఇది చాలా ఇంపార్టెంట్. అవసరం దీన్ని కూడా సుమోటో కూడా కోర్టు తీసుకోవాలని కూడా నేను ఈ రాజ్న్యూస్ వేదిక నుంచి కూడా నేను కోరుతున్నాను మేడం ఈ సందర్భంగా. ఎందుకంటే మనం ఎంతసేపటికి ఎంప్లాయీస్ లో వాళ్ళకి సర్వీస్ చేసి ఇచ్చిన డబ్బుల నుంచి గుంజి మన ప్రభుత్వం ఏదో బాగు చేయడం కాకుండా వాళ్ళ సర్వీస్ ఇంకా ఇంట్రెస్ట్ చేయాలని కూడా వాళ్ళకి అనిపిస్తుంది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటారని కోరుకుంటున్నాను. రైట్.